బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవలే శాసనసభ వేదికగా బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ దుమారాన్ని లేపుతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈ రోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో కూడా చిరంజీవి అభిమానులు కూడా భారీగా అక్కడ చేరుకొని సమావేశమైనటువంటి పరిస్థితి. శాసనసభ వేదికగా సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా వీరు ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కమిటీ కూడా సమావేశమై పలు రాష్ట్రాల నుంచి కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వరకు చిరంజీవి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేటువంటి యోచనలో చిరంజీవి అభిమానులు కనబడుతున్నారు. పూర్తి స్థాయిలో ఏదైతే అభిమానుల యొక్క సంఘాలు ఉన్నాయో ఈ సంఘాలన్నీ కూడా కూర్చొని చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని ఈ వ్యాఖ్యలపైన కూడా వారు ఫిర్యాదు చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సో ఆలోచనలు కూడా విరమించుకున్నటువంటి పరిస్థితిలో కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ఒకసారి మనం మెగా9 టీవీ విజువల్స్ మీద చూడొచ్చు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద కూడా భారీగా కూడా అభిమానులు చేరుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా అభిమాన సంఘాలు అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఆంధ్ర తెలంగాణతో పాటుగా కర్ణాటక మహారాష్ట్ర ఉన్నటువంటి అభిమాన సంఘాలు కూడా అక్కడికి చేరుకున్నారు. మొత్తం మీద ఈ వ్యాఖ్యల మీద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయాలని కూడా వారు ఆలోచన చేశారు. అయితే ఈ ఆలోచనని మాత్రం మెగాస్టార్ చిరంజీవి ఖండించినట్లుగా తెలుస్తుంది. అలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కూడా చిరంజీవి సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అభిమాన సంఘాలు కొంతవరకు వెనక్కి తగ్గినాయి. ఏదైతే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి అనేటువంటి ఆలోచన కూడా వారు విరమించుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద శాసనసభ వేదికగా బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల మీద మాత్రం చిరంజీవి అభిమాన సంఘాలు మాత్రం భారీగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మనతో పంచుకునేందుకు అఖిల భారత చిరంజీవి యువత జాతీయ అధ్యక్షుడు మహేష్ సత్యనారాయణ గారు మనతో అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే. మొత్తం మీద ఈ రోజు బ్లడ్ బ్యాంక్ లో ప్రధాన సమావేశం దేనికి నిర్వహించడం జరిగింది? ఫిర్యాదు మీద కూడా కొంతవరకు వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి కనబడుతుంది మెగాస్టార్ చిరంజీవి గారి సూచనల మేరకు. దీనికి సంబంధించి మీరు ఏం చేయబోతున్నారు? మీ డిమాండ్ ఏంటి? సత్యనారాయణ గారు ఈరోజు ప్రధానంగా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కూడా కంప్లైంట్ ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా విరమించుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? ప్రధానమైన డిమాండ్ ఒకటే సార్, ఆయన అపాలజీ అడగాలి, అంత తప్ప ఇంకేం కాదు. ఒకటి, ప్రతి ఒక్కరూ ఆయనతో గౌరవించాలి. అంటే ఎవరు ఆ వ్యక్తిత్వాన్ని గౌరవించలేదో, ఏ వ్యక్తి కూడా ఆ వ్యక్తిని గౌరవించకపోతే వాళ్ళతో మేము అపాలజీ అడగిస్తాం సార్. కానీ సత్యనారాయణ గారు ఈరోజు మీరు ఫిర్యాదు చేయాలనేటువంటి ఆలోచన కూడా చిరంజీవి గారి సూచన మేరకు వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి కనబడుతుంది. చిరంజీవి గారు మీతో ప్రధానంగా ఏం చెప్పడం జరిగింది? సార్ 1000% ఈ రోజు మేము మీటింగ్ లో డిసైడ్ చేసాం సార్. ఈ రోజు జూబ్లీ హిల్స్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి, తర్వాత రేపు 300 స్టేషన్స్ లో కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము. దాని మేరగా మేము ప్రశ్నలో వెళ్తున్నాం మేము జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి. సో ఇమ్మీడియట్ గా చిరంజీవి గారికి తెలిసి చిరంజీవి గారు కాల్ చేశారు సార్. కాల్ చేసి మనకొద్దు, మనం చేయకూడదు, మనం సంస్కారం ఉంది, మనం నీట్ గా వెళ్తాం, ఎవరు తప్పు చేశారో వాళ్ళు 100% తెలుసుకుంటారు, తెలుసుకొని సెట్ అవుతుంది, మీరు
మనము రోడ్ మీద వెళ్ళి వాళ్ళతో కంప్లైంట్ చేసేది కరెక్ట్ కాదు. అది మనం తగ్గి నడుస్తాం కానీ ఇంకా వెయిట్ చేయండి అనేది చెప్పారు సార్. ఆయన చెప్పేతో ఆయన ఏం చెప్పారో దానికి ఏకీభవిస్తూ మేము ఈ ఒక కంప్లైంట్స్ ని విత్డ్రా చేసుకున్నాం సార్. కంప్లైంట్ విత్డ్రా చేసినప్పటికీ కొంతవరకు శాసనసభ వేదికగా చెప్పినటువంటి మాటలను కూడా రికార్డులో నుంచి మేము తొలగిస్తున్నాం అనేటువంటి వ్యాఖ్యలు కూడా నిన్న శాసనసభలో మనం చూసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆ రికార్డుల నుంచి తొలగించారు కదా, కొంతవరకు ఆందోళన తగ్గించేటువంటి యోచన ఏమైనా ఉందా? ఆందోళన తగ్గించే అంటే ఇప్పుడు చిరంజీవి గారు ఎప్పుడో అది కూడా దృష్టిలో పెట్టుకుని చెప్పారు కదా సార్. అదే దృష్టిలో పెట్టుకుని చెప్పింటారు. అదొకటి ఉంది. సెకండ్ థింగ్ తిరిగా చంద్రబాబు నాయుడు గారు కూడా దీంట్లో పెట్టారు సార్. మా సెషన్స్ లో మాట్లాడారు ఎమ్మెల్యేస్ గురించి, ఇండైరెక్ట్ గానే చెప్పారు ఆయన. నా చిరంజీవి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. సో ఆల్ థింగ్స్ ఆర్ గోయింగ్ బిహైండ్ ద స్క్రీన్ సార్. సో చిరంజీవి గారు అయితే క్లియర్ గా చెప్పారు, మనం రోజు ఆగాలి, ఒక వాతావరణం, ఒక స్వచ్ఛందమైన వాతావరణం ఉండాలి, దాన్ని మనం కాపాడడానికి ట్రై చేస్తాం. కాలనే పరిస్థితి వచ్చినప్పుడే దాని గురించి మనం తీవ్రత చూడాలనేది ఆయన ఒక ఐడియా ఉంది. అలాగే మేము ప్లాన్ ఆయన మాటకు వెళ్ళించి ఈ ఒక కంప్లైంట్ ని స్టే చేసుకున్నాం సార్. కానీ సత్యనారాయణ గారు ఇక్కడ ఒక్కసారి బాలకృష్ణ గారు కామెంట్ చేసిన తర్వాత చిరంజీవి గారు కూడా పూర్తి స్థాయిలో లెటర్ని రిలీజ్ చేశారు. దాని తర్వాత ఎక్కడ బహిరంగంగా ఆయన స్పందించినటువంటి దాఖలా లేవు. ఈ నేపథ్యంలో ఈ రోజు మీతో మాట్లాడినప్పుడు ఆయన ఈ మొత్తం ఆ వ్యవహారానికి సంబంధించి ఆయన స్పందన ఏ విధంగా ఉంది? అంటే సార్ 100% ఆయన హల్ట్ అయ్యారు సార్. ఆయన హల్ట్ అయిన తర్వాత ఇమీడియట్ గా ఆయన దాన్ని బహిరంగ లేఖ రూపంలో ఇచ్చారు. అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఇట్స్ గోయింగ్ ఆన్. సో ఆయన కూడా మనకందరికీ తెలిసింది సార్, ఆయన మహోన్నతమైన వ్యక్తి, సమాజం మేలు గురించి యోచన చేస్తారు ఎప్పుడు కూడా. ఆ దిశలో ఆయనకి ఎంతే బేజారైనా ఒక స్వచ్ఛందమైన వాతావరణము, శాంతియుత వాతావరణం ఉండాలనేది ఆయన కోరుకుంటారు ఎప్పటికీను. ఆయన ఒకవేళ పడినా ఇంకొకరికి నొప్పి కాకూడదు అనే థింకింగ్ లోనే ఆయన మాట్లాడారని నాకు అనిపిస్తుంది సార్. మీరు కూడా మాతో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తం మీద మాత్రం ఈ రోజు చిరంజీవి అభిమానులు బ్లడ్ బ్యాంక్ లో ప్రధానంగా సమావేశం నిర్వహించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా శాసనసభ వేదికగా బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ మీద వాడు ఫిర్యాదు చేయాలనేటువంటి ఆలోచన చేశారు. అయితే మెగాస్టార్ సూచనల మేరకు కొంతవరకు ఫిర్యాదు మీద వెనక్కి తగ్గారు మెగా అభిమానులు. సో మొత్తం మీద సినీ అభిమానులు, మరి ముఖ్యంగా మెగాస్టార్ అభిమానుల సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిలిం కరెస్పాండెంట్ గంగాధర్ అందిస్తారు. గంగాధర్, ప్రెజెంట్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? వారు కూడా ఆందోళన చేస్తూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఏదైతే ఏపీ అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవి మీద బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడం, దాన్ని మెగాస్టార్ ఆయన ఎంతో ఫీల్ అవడం, ఆయన ఎందుకంటే ఈ గతంలో చాలా మంది మెగాస్టార్ మీద వ్యాఖ్యలు చేసినా ఆయన ఎప్పుడూ ఆ విధంగా రెస్పాండ్ అవ్వలేదు. కానీ తొలిసారి బాలకృష్ణ ఏపీ అసెంబ్లీలో కామెంట్స్ చేయడంతో వెంటనే చిరంజీవి రెస్పాండ్ అవ్వడం, ఆయన లెటర్ పెట్టడం, తాను చేసిన కృషి వల్లే జీవో వచ్చిందని చెప్పడం. ఎందుకంటే బాలకృష్ణ కూడా తెలుసు, ఆయన సినిమా కూడా ఉంది ఆ టైంలో, ఆయన సినిమాకు కూడా రేట్లు పెరిగాయి, ఆయన సినిమాకు కూడా ఉపయోగం వచ్చింది. కానీ ఆయన మెగాస్టార్ చిరంజీవిని తూలన అసలు ఏపీ అసెంబ్లీలో ఏదైతే జరిగిందో చర్చ, ఆ చర్చలో అనవసరమైన చిరంజీవి పేరు తీసుకొచ్చారు. అనవసరంగా, ఎందుకంటే అక్కడ ప్రతిపక్ష పార్టీ ఏదైతే వైసీపీ ఉందో ఆ వైసీపీని విమర్శించే క్రమంలో బాలకృష్ణ ఏదైతే మెగాస్టార్ చిరంజీవి పేరును తీసుకొచ్చి ఆయన మెగాస్టార్ చిరంజీవి కీర్తిని తగ్గించే విధంగా చిరంజీవి ఏం అంత గొప్పగా మాట్లాడారు, చిరంజీవి ఏదో మాట్లాడితేనే జగన్ దిగరాలేదన్నట్టు బాలకృష్ణ చెప్పడం అయితే అది మెగా ఫ్యాన్స్ అయితే జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే ఆ క్షణంలో అప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసు. చిరంజీవి వెళ్ళడం వల్లే అటు మహేష్ బాబు సినిమాకి కానీ అటు రాజమౌళి సినిమాకి కానీ అప్పుడున్న పెద్ద సినిమాలు అన్నిటికీ కూడా కేవలం మెగాస్టార్ చిరంజీవి వెళ్ళి జీవో తీసుకురావడం వల్లే అప్పుడున్న అన్ని సినిమాలకు ఉపయోగం చేకూరింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ ఇప్పుడు ఆ స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడడం అనేది చిరంజీవి ఫ్యాన్స్ అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే యాక్చువల్ గా నిన్నే ఆదివారం రోజునే ఈ సమావేశం జరగాల్సి ఉంది. అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో అన్ని అభిమాన సంఘాల నేతలు అయితే సమావేశం అవ్వాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల అది ఇవాళ సోమవారం ఉదయం మీటింగ్ అయితే జరిగింది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో
ఇటు 6 రాష్ట్రాల నుంచి, ఏపీ నుంచి, తమిళనాడు నుంచి, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, ఒడిశా నుంచి, మహారాష్ట్ర నుంచి 6 రాష్ట్రాల నుంచి అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అభిమాన సంఘాల అధ్యక్షులంతా సమావేశమయ్యారు. బాలకృష్ణ గతంలో కూడా చాలా మంది మీద ఇలాంటి కామెంట్స్ చేశారు. అక్కినేని తొక్కినేని అంటూ అటు అక్కినేని ఫ్యామిలీకి కూడా కోపం తెప్పించేలాగా ఆయన కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మీద ఆయన కామెంట్స్ చేయడంతో అభిమానులు అయితే అది తీవ్రంగా ఖండిస్తున్నారు. దాన్ని ఎలాగైనా బాలకృష్ణ ఇలాంటి కామెంట్స్ మరోసారి చేయకుండా ఉండాలంటే తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఇటు మెగా ఫ్యాన్స్ అయితే భావించారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో బాలకృష్ణ మీద ఫిర్యాదు చేయడానికైతే మెగా ఫ్యాన్స్ అయితే వెళ్ళడం జరిగింది. అయితే మెగా ఫ్యాన్స్ ఇట్లు పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నారు, బాలకృష్ణ మీద ఫిర్యాదు చేస్తున్నారు అనే విషయం తెలుసుకున్న వెంటనే మెగాస్టార్ చిరంజీవి అయితే అలర్ట్ అయ్యారు. ఆయన వెంటనే ఫ్యాన్స్ కి అయితే ఫోన్ చేశారు. ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫోన్ చేసి అది తప్పు, అలాంటి పని మనం చేయకూడదు, ఎందుకంటే మనం సంస్కారంగా ఉండాలి. మెగా ఫ్యాన్స్ అంటేనే ఒక క్రమశిక్షణకు మారిపోయారు. అలాంటిది మనం ఇప్పుడు బాలకృష్ణ మీద ఫిర్యాదు చేస్తే అది ఇంకా పెద్దగా అవుతుంది, ఇష్యూ పెద్దగా అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన బాలకృష్ణ పశ్చాత్తాపడుతూ ఉంటారు. ఆల్రెడీ ఆయన వ్యాఖ్యలు చేసిన దానికి ఇటు చంద్రబాబు కూడా అసెంబ్లీలో ఆయన సూచించారు. సీఎం చంద్రబాబే నేరుగా కలుగజేసుకుని ఇండైరెక్ట్ గా ఎమ్మెల్యేలందరికీ వార్నింగ్ ఇచ్చారు. మనం ఏదైతే ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వాన్ని నడుపుతున్నాం, కూటమి ప్రభుత్వాన్ని నడుపుతాం. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇటు జనసేన వాళ్ళని కానీ అటు ఎవరిని మనం కించపరిచేలాగా మాట్లాడకూడదు, ఎమ్మెల్యేలంతా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కూడా సీఎం చంద్రబాబు అయితే వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి దీన్ని సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఫ్యాన్స్ తీసుకున్న నిర్ణయాన్ని అయితే ఆయన వారించారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం తప్పు, మీరు వెళ్ళకండి, దయచేసి ఫిర్యాదు చేయకండి అని ఫ్యాన్స్ కి అయితే సూచించారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆయన ఫోన్ చేసి సూచించడంతో ఫ్యాన్స్ అయితే వెనక్కు తగ్గారు. బాలకృష్ణ మీద ఏదైతే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని మొదలు పెట్టిన కార్యక్రమాన్ని అయితే వాళ్ళు విరమించుకున్నట్టుగా కూడా మనకు ఫ్యాన్స్ నుంచి సమాచారం అందింది. మెగా9 టీవీకే ఎక్స్క్లూజివ్ గా ఫస్ట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందింది. మెగా ఫ్యాన్స్ మరి ఇప్పుడు వెనక్కు తగ్గే యోచనలో కూడా మనకు తెలుస్తోంది. మెగా ఫ్యాన్స్ బాలకృష్ణ మీద అయితే కంప్లైంట్ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని అయితే వాళ్ళు విరమించుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలని కూడా బాలకృష్ణకి అయితే సూచిస్తున్నారు. మరి ఈ వివాదం ఇంతటితో సద్దుమణుగుతుందని, ఎందుకంటే ఇటు చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నా కూడా ఏపీ సీఎం చంద్రబాబు ఇటు హైదరాబాద్ కు రావడం, పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం, ఆయన్ని పరామర్శించడం కూడా అందులో కూడా ఒక, ఎందుకంటే ఇటు మెగాస్టార్ చిరంజీవి స్వయాన పవన్ కళ్యాణ్ కి అన్నయ్య కావడంతో మెగాస్టార్ చిరంజీవి ఏమన్నా ఫీల్ అయ్యారు ఏంటి, ఆయనకి చెప్పండి, ఎందుకంటే బాలకృష్ణ ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు కాబట్టి నోరు జారుండొచ్చు, ఇంకోసారి అలా జరగకుండా నేను చూసుకుంటానని పవన్ కళ్యాణ్ కు హామీ ఇచ్చి ఉంటారని కూడా చాలా మంది జనసేన నేతలు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దాం, ఎందుకంటే కూటమి ప్రభుత్వము ఏపీలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మనము అటు వైఎస్ జగన్ పాలన నచ్చకే ఇటు మనకు ఓటేశారు జనాలు, దాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఈ చిన్న చిన్న ఇష్యూల వల్ల కూటమి ప్రభుత్వం ప్రతిష్ట దిగజారకూడదు, కూటమి ప్రభుత్వంపై నమ్మకం ప్రజల్లో కోల్పోకూడదు అనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి వివరించారు. పవన్ కళ్యాణ్ కు ఆయన ఇట్లా మీ అన్నయ్యతో మాట్లాడండి చిరంజీవి గారితో, ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటా అని మాట కూడా ఇచ్చినట్టుగా కూడా అయితే జనసేన చెప్తున్నారు. మరి ఈ వివాదం ఇంతటితో సద్దుమణుగుతుందని భావించవచ్చు సిరాజ్. రైట్ గంగాధర్, థ్యాంక్ యూ. చిరంజీవి యువత మీటింగ్ లో వీ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ ద కంప్లైంట్స్. అంటే మనము బాలకృష్ణ ఏమి చిరంజీవి గారి మీద తప్పుడు స్టేట్మెంట్ చేశారో, అసభ్యంగా మాట్లాడారో దాన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కంప్లైంట్స్ ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ రోజు ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఇచ్చి రేపు ఆల్ 300 స్టేషన్స్ లో ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా మేము వెళ్తుంటే చిరంజీవి గారికి ఈ ఒక విచారం తెలుస్తూనే ఇమ్మీడియట్ గా చిరంజీవి గారు కాల్ చేసి ఇది మన సంస్కారం కాదు, ఇది మన కొద్దిది, మన అజిటేషన్ మనది ఉంది, మనం కాంగా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత చిరంజీవి గారి పిలుపు మేరకు ఈ ఒక కంప్లైంట్ ని విత్డ్రా చేసుకుని ఇక్కడ వాపస్ వచ్చాం. ముందర ఏ వ్యక్తి కానీ చిరంజీవి గారి గురించి మాట్లాడితే చిరంజీవి గారు ఈరోజు ఆపారు కాబట్టి మేము ఆగాం, లేదంటే ఇది ఆగదు, ఇది ముందుకు తీసుకెళ్తాం. దీని వరకు ఈ రోజు ఆయన సంస్కారం మరొకసారి చిరంజీవి గారు తన సంస్కారాన్ని, తన మానవత్వవాదిని ఇంకొకసారి చూపించారు.
చిరంజీవా